కేసీఆర్ కూడా మొన్న ఈ మధ్య అన్నమాట, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు, ఏం మీరు బాధపడొద్దు, ప్రజలు కాంగ్రెస్కు ఎందుకు ఓటేసినామని వాళ్ళే బాధపడే రోజు వస్తుంది అని అన్నారు. నిలబడి ఉండకుండా వాళ్ళు పరిగెత్తుతున్న వాళ్ళని కూలిపోతారని భారత రాష్ట్ర సమితి అటువంటి ఆత్మవిమర్శ చేసుకున్నట్టు ఇక్కడ కనబడదు. ఓటమి చెందినాము అనేటువంటి కలత కూడా కనబడదు. బహుజన్ సమాజ్ పార్టీ, భారత రాష్ట్ర సమితి, ఈ రెండింటి పొత్తు ప్రభావం ఎట్లా ఉండవచ్చు? ఈ 30 ఏళ్ల ప్రస్థానంలో ఎక్కడ శాశ్వతంగా ఏ మనిషితో లేదు. సైద్ధాంతికంగా బహుజన్ సమాజ్ పార్టీ మౌలిక సూత్రం ప్రకారమే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీజేపీ, కాంగ్రెసు వాళ్ళిద్దరి మీదనే ఫైట్ అనుకుంటే కనుక మరి వీళ్ళ భవిష్యత్తు ఎట్లా ఉండదు పొత్తుది? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చెమటోడ్చి అయినా సరే ఆయన గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. కలిసి పనిచేయండి. ఒక 3 ఏళ్ళు, 2 ఏళ్ళు, 5 ఏళ్ళు గెలిచినా ఓడినా, లేకపోతే ఇద్దరిని నమ్మరు జనం. కేసీఆర్ మైండ్లో ఏముందో అదే ఆ పార్టీ సిద్ధాంతం. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేస్తామని అన్నప్పుడు 5 అపోజ్ చేసిన, ఇంక్లూడింగ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మిగతా పేర్లు నేను చెప్పాల్సిన అవసరం. మేము మంత్రిని పోయి కలవచ్చు, ముఖ్యమంత్రిని పోయి కలవచ్చు, ఇది అది ఒకటి. ఎందుకు విజిబిలిటీ అనేది ఒకటి కనబడుతున్నది. నువ్వు ఆ బిల్డింగ్ని ప్రజాభవన్ చేసినావు, కానీ మీరు ప్రజల్లో ఉండి మీ ఇల్లును కూడా ప్రజాభవన్ చేయాలి కదా. నమస్తే. తెలంగాణ రాజకీయాలలో జరుగుతున్న మార్పులు, ఇవి బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు ఎవరికి అనుకూలిస్తారని ఒక చర్చ ఉన్నది. రెండవది, కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడదు, 6 నెలలు, ఏడాది వాళ్ళలో వాళ్ళ ఘర్షణ వస్తుంది, రాజకీయంగా చాలా మార్పులు వస్తాయి లోక్సభ ఎన్నికల తర్వాత. ఇట్లా చాలా విషయాలపైన జనంలో ప్రచారంలో ఉన్నాయి ఇవన్నీ. ఈ ప్రచారాలను ఎట్లా అర్థం చేసుకోవాలి, ఇందులో ఏ అంశాలు ఎంతవరకు ముందు ఎట్లా ప్రభావితం చేయవచ్చు? తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కొన్ని అంశాలపైన మాట్లాడదాం. మనతో మాట్లాడేందుకు విషయాలపైన ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు ఉన్నారు. వారితో అడిగి విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే వచ్చానా. కేసీఆర్ కూడా మొన్న ఈ మధ్య అన్నమాట, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు, ఏం మీరు బాధపడొద్దు, ప్రజలు కాంగ్రెస్కు ఎందుకు ఓటేసినామని వాళ్ళే బాధపడే రోజు వస్తుంది అని అన్నారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే దుఃఖంలో, బాధలో ఉన్నవారికి స్వాంతన చేకూర్చడానికి ఒక అనునయ వాక్యంలాగా దాన్ని అర్థం చేసుకోవాలి. కేసీఆర్ గారు అన్నది వాళ్ళ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత సమావేశంలో మాట్లాడినటువంటి అంశం. నరేంద్ర మోడీ గారిలాగా బహిరంగ సభలో మాట్లాడినటువంటి విషయం కాదు, కానీ అదే ఎక్కువ హైలైట్ అవుతుంది. అంతర్గతంగా జరిగినటువంటి సంభాషణలో ఆయన అన్నటువంటి రికార్డు కూడా ఎక్కడ లేదు. ఎందుకంటే అది క్లోజ్ డోర్ మీటింగ్లో జరిగినటువంటి విషయం. వాళ్ళలో వాళ్ళు కూలిపోతారు అని అన్నడో లేదో ఒకవేళ అన్నా కూడా మీరు ఎక్కువ దిగులు పడకండి, బాధపడకండి, పోటీకి వెనకాడకండి, ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండేటువంటిది కాదు అని అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. సరే, అయినా సరే అటువంటి మాటలు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒక్క ఓటుతోటి, ఒక్క సీటుతోటి ఎన్నికైనా కూడా ఆ ప్రభుత్వాన్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. అవును. ఎప్పుడు మాట్లాడాలా? వాళ్ళు కూలిపోయినప్పుడు మాట్లాడాలి. వాళ్ళు కూలిపోయేదాకనైతే చూడాలి కదా. వాళ్ళు కూలిపోయే వరకు మీరు ప్రజల వైపు నుంచి నిలబడి ఉండాలి. నిలబడి ఉండకుండా వాళ్ళు పరిగెత్తుతున్న వాళ్ళని కూలిపోతారని అంటే వాళ్ళకేమర్థమవుతుంది? కూలగొడతాడు అనేటువంటి విషయం అర్థమవుతుంది. ప్రజాస్వామ్యంలో ఒక ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని కూలగొడతాను అనే ప్రచారము, లేకపోతే అటువంటి ఇది తీసుకోవడం అనేటువంటిది హర్షణీయమైనటువంటి విషయం కాదు. డెఫినెట్గా అది అనవసరమైనటువంటి చర్చ. ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం మనదా రాజ్యాంగం ప్రకారం, వాళ్ళకు ఉన్నటువంటి మెజారిటీ ప్రకారం, శాసనసభలో ఉన్న సభ్యుల ప్రకారం, ప్రజల తీర్పు ప్రకారం వాళ్ళకు ఒక 5 సంవత్సరాలకు సరిపడా మ్యాండేట్ ఇచ్చినారు.
ఈ 5 సంవత్సరాలలో వాళ్ళు 5గురు ముఖ్యమంత్రులను మార్చుకుంటారా, ముగ్గురిని మార్చుకుంటారా, ఎంతమందిని మార్చుకున్నా ఆ పార్టీకి అయితే అధికారం ఉంటుంది. ఒకవేళ కూలిపోతుంది అని అంటే ఎవరో ఒకరు అప్రజాస్వామిక పద్ధతుల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమో లేదా పార్టీని బ్రేక్ చేయడమో చేస్తే తప్ప ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయేటువంటి ప్రమాదం పరిస్థితి లేదు. అయినా సరే ఎందుకు అంటున్నారు అని అంటే ఇవాళ ఆ పార్టీని తన పార్టీని కాపాడుకోవడం కోసం, తమ నాయకులను కాపాడడం కోసం, తమ నాయకులకు ఆత్మస్థైర్యం నింపడం కోసం ఈ అనునయ వాక్యం పనికొస్తుంది అని ఆయన అనుకుంటున్నాడు. కానీ ఎప్పుడైనా సరే యుద్ధంలో నిలబడ్డ వాళ్ళు, పోరాటంలో చేయవలసిన వాళ్ళు నీ బలం ఏమిటో, నీ స్థితప్రజ్ఞత ఏమిటో, నీ వ్యూహం ఏమిటో చెప్పి నీ వాళ్ళని కన్విన్స్ చేయాలి తప్ప అవతలి వాళ్ళ బలహీనత ఏమిటి, అవతలి వాళ్ళని మనం ఎట్లా ఇది చేస్తామనే దాన్ని ఎక్కువ మాట్లాడడం వలన ఎక్కువ నష్టపోతారనేటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం. బహుశా దీని వలన రేవంత్ రెడ్డి మరింత ఎస్టాబ్లిష్ కావడానికి, తన నాయకత్వ స్థానాన్ని మరింత భద్రపరచుకోవడానికి టీఆర్ఎస్ బీఆర్ఎస్ను మరింత బలహీనపరచడానికి మానసికంగా దోహదం చేయట్లేదు అవి. డెఫినెట్గా సమస్య ఏమవుతుంది, ఇప్పుడే కాదు గెలిచిన మరుక్షణం నుంచి. ఎప్పుడైనా రాజకీయాల్లో ఒక రాజకీయ పార్టీ ఏం చేయాలి, ఒకళ్ళు ఓడిపోతే ఓటమికి కారణాలు ఏమిటి అన్నది అంచనా వేసుకోవాలి. గెలిచినప్పుడు గెలుపుకు కారణాలు ఏమిటి, గెలిపించడం వెనుక ఉన్నటువంటి ఆకాంక్షలు ఏమిటి, ఆ ఆకాంక్షలను ఎట్లా నెరవేర్చాలనేటువంటిది గెలిచిన వాళ్ళు ఆలోచించాలి. ఓడిపోయిన వాళ్ళు ఎక్కడ వైఫల్యం చెందినాము, పార్టీ క్యాడర్ని సమన్వయం చేసుకోవడంలోన, ప్రామిసెస్ చేయడంలోన, ప్రజలను నమ్మించకపోవడంలోన, లేదా ప్రజల అంచనాలను అందుకోకపోవడంలోన అనేటువంటి అంశాలని పరిగణలోకి తీసుకోవాలి. కానీ అన్ఫార్చునేట్లీ భారత రాష్ట్ర సమితి అటువంటి ఆత్మవిమర్శ చేసుకున్నట్టు ఎక్కడ కనబడలేదు. ఓటమి చెందినాము అనేటువంటి కలత కూడా కనబడలేదు. ఎందుకంటున్నానంటే డే 1 నుంచి వాళ్ళు ఎదురుదాడి మొదలుపెట్టినారు. సరే, జనరల్గా రాజకీయాల్లో ఎదురుదాడి చేయకపోతే ఆ పార్టీ కొలాప్స్ అవుతుంది అనుకున్నప్పుడు మీకు బలమున్నా బలకం లేకపోయినా ఎదురుదాడి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎదురుదాడి చేయడాన్ని మనం సమర్థించవలసిందే. కానీ రెండవది ఏం చేసినారు, రెండవ అంశాలలో ఏం చేసినారు, ప్రజలు తప్పు చేసినారు అనేటువంటి ధోరణిలో పదే పదే మాట్లాడుతున్నారు. ప్రజలే నష్టపోతారు అంటే ఒక శాపనార్థాలు పెట్టేటువంటి ఒక ధోరణి, ఈ ఓటమిని ప్రజల మీదకి నెట్టేటువంటి ధోరణి. డెఫినెట్గా ఓడించింది ప్రజలే, దానిలో డౌట్ ఏం లేదు, ప్రజలు ఓడించినారు. అప్పుడు ప్రజలు ఎందుకు ఓడించినారని అనుకోకుండా ప్రజలకు శాపనార్థాలు పెట్టడం వల్ల ప్రయోజనం ఉండదు. ప్రజలు ఎందుకు ఓడించినారనే దాని నుంచి మనం ముందుగా చెప్పినటువంటి ఆత్మవిమర్శ అనేటువంటిది చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మూడవది ఏం చేస్తున్నారు, ఒకటి ప్రజలను ఇది చేయడము, రెండవది ఆత్మవిమర్శ చేసుకోకపోవడము, మూడవది వీళ్ళు కూలిపోతారనేటువంటి ఒక ఆశ కల్పించడం. ఈ 3 తప్పులని నా అభిప్రాయం. ఈ 3 తప్పులు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నారు ఇప్పటి వరకు చేసిన వాటిలో. ఈ 3 ప్రధానమైనటువంటి అంశం. ఈ 3టిని పాజిటివ్గా కనుక ఆ పార్టీ తీసుకున్నట్టయితే అదే భరోసా కల్పించడానికి మనం ఇక్కడ వైఫల్యం చెందినాము, ఈ ఖాళీని పూరిస్తాము, నేను రీచ్లో లేకపోయింటిని, నేను రీచ్లోకి రావడం. ఎందుకంటే మీకు పబ్లిక్ మ్యాండేట్ చూస్తున్నప్పుడు ఎన్నికల విశ్లేషణలు ఎవరు చేసినా సరే వాళ్ళు 4 అంశాలను చెప్పినారు కదా. ఒకటి అహంకారం అన్నారు, 2 దొరతనం అన్నారు. ఈ 2 ఎందుకు అన్నారని అంటే ఎవరిని కలువడు అనేటువంటి ఒక మౌలికమైనటువంటి అంశంలో అన్నారు. మూడోది కుటుంబ పాలన అన్నారు. ఎందుకు అన్నారు అంటే సారు వారి కొడుకు, సారు వారి అల్లుడు, సారు వారి కూతురు అనేటువంటి ఒక అంశాన్ని, లేదా రాజ్యసభలో ఉన్నటువంటి ఇంకొక 2 సారు బంధువులు, ఈ అన్నిటినీ 6 రాజ్యం వెళ్తున్నారు కాబట్టి అదొక నెరేటివ్లోకి పోయినారు. 4వది నిరుద్యోగ ఉద్యోగ కల్పనలో నిరుద్యోగులని కన్విన్స్ చేయడంలో విఫలమైనారు. ఈ 4 నెరేటివ్స్ మినహాయించి బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి లేదని కానీ, సంక్షేమం జరగలేదని కానీ, ప్రభుత్వ పథకాలు కానీ లేదా గ్రోత్ కానీ లేదని అని కానీ, లేదా ఎకనామిక్ గ్రోత్ కానీ లేదని కానీ, వ్యవసాయ రంగం కూలిపోయిందని కానీ ఇట్లాంటివి ఎక్కడా లేవు. ఒక రకంగా బీఆర్ఎస్ అనేది ఒక మంచి పాలనను తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఒక 10 సంవత్సరాలు ఈ రాష్ట్రం కుదురుకోవడానికి కావలసినటువంటి అన్ని ఆర్థిక సామాజిక ప్రణాళికలను అమలు చేసింది అని అనడంలో రెండో అభిప్రాయం ఉండడానికి వీల్లేదు.
ఎక్కడ సమస్య వచ్చిందంటే మనం ఇందాక ఇందాక మాకు ఈ చెప్పుకున్నటువంటి విషయాలన్నీ ఈ 4 విషయాలకు సంబంధించి. అవును. సో ఓటమి తర్వాత మీరు ఏం చేసుకోవాలి, ఏం నేర్చుకోవాలి? ఈ 4 విషయాల్లో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి. లేదా గతంలో కొన్ని పాపాట్లు పొరపాట్లు చేసినట్టయితే వాటిని కడిగేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. రెండవది ఏం చేయాలా? ఓటమి తర్వాత ఈ సమీక్షలో భాగంగా కొత్త నాయకత్వాన్ని తీసుకొచ్చుకోవాలి. కనపడాలి, కనపడాలి. ఏ రాజకీయ పార్టీ అయినా, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మొత్తం కోటరీలో ఉన్నటువంటి 12 మందిని పక్కన పెట్టేసింది. పక్కన పెట్టేసి యువ నాయకత్వాలను కొంతమందిని పట్టుకొచ్చుకుంది. అంటే మీరు ఆ పని చేయాల్సి ఉండే. హోప్ క్రియేట్ కావడానికి అవతల వాడిని శాపనార్థాలు పెడితే మీకు హోప్ క్రియేట్ కాదు. మీరు ఆశాజనకమైనటువంటి ఒక వాతావరణాన్ని కల్పించుకొని ఒక హోప్ఫుల్ లీడర్షిప్ని క్రియేట్ చేసి ఒక కొత్త నాయకత్వానికి గౌరవం ఇచ్చి మీరు అందరికీ యాక్సెస్గా ఉండి మీరు అసెంబ్లీకి కూడా వచ్చి ఇటువంటి కొన్ని వ్యూహాత్మకమైనటువంటి తప్పిదాలు ఈ 3 నెలల నుంచి కూడా భారత రాష్ట్ర సమితి చేస్తుంది. అట్లా చేయకుండా ఒక పాజిటివ్ కోణంలో, ఎందుకు పాజిటివ్ కోణంలో చేయాల్సిన అవసరం ఉందంటే బీఆర్ఎస్ అనేటువంటిది ఈ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీ అని నేను అనుకుంటున్నాను. కార్యకర్తల బలం విషయంలో కానీ, ఎంపీటీసీలు ఇప్పుడు మారుతున్న వాళ్ళని పక్కన పెట్టండి, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, అంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అత్యధిక మంది ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ఏ ఈ రోజు వరకు కూడా. ఓట్ల శాతంలో కూడా పెద్ద తేడా లేదు. 1%, 1.5% ఓట్లతోటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దాంతో చాలా శాసనసభ స్థానాలు నష్టపోయింది, అది వేరే సంగతి. అంటే ఇప్పుడు గ్రాస్ రూట్ లెవెల్లో అంటే ఎట్లుంటుందంటే హైరార్కీ, ఎట్లాగైతే ఒక చెట్టు పైకి కనబడుతుంది కానీ ఒక వేర్లు చాలా బలంగానే ఉంటాయి, చాలా బలంగా లోపలికి చాలా దూరం విస్తరించి ఉంటాయి. చెట్టు ఇంతే ఉండొచ్చు కానీ దాని వేర్లు అనేటి లోపలికి భూమి లోపల చాలా అట్లా ఉంది బీఆర్ఎస్. మనం తక్కువ అంచనా వేయడానికి లేదు, బీఆర్ఎస్ పోయింది అని చెప్పడానికి కూడా అవకాశం లేదు. ఎవడో ఎమ్మెల్యేలు ఎంపీలు పోతారేమో, కానీ పార్టీకి ఉండేటువంటి సైద్ధాంతిక బలం ఉంది. అంటే వాళ్ళందరూ కూడా ఇతర పార్టీకి వెళ్ళి వచ్చిన వాళ్ళే, వీళ్ళు పెంచి పోషించిన వాళ్ళు తయారు చేసుకున్న వాళ్ళు కాదు. అంటే రెండు ఉన్నాయి. మన బుచ్చన ఇదేం స్వాతంత్ర సమరంతో వచ్చిన పార్టీగా, ఇదొక సిద్ధాంత బలంతో వచ్చిన పార్టీగా, ఇదొక తెలంగాణ అనేటువంటి ఒక అస్తిత్వానికి సంబంధించిన ఎమోషన్ తోటి వచ్చినటువంటి పార్టీ. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసిన కేసీఆరే వేరే పార్టీ నుంచి వచ్చిండు. మనం అట్లా అనుకోవడానికి లేదు. తెలంగాణ వాళ్ళు పుట్టి పార్టీ పెట్టలే, తెలంగాణ వాళ్ళు పుట్టి ఈ పార్టీని స్థాపించలే. జయశంకర్ గారు స్థాపించి ఉంటే ఆయన ఏ పార్టీ వాడు కాదు కాబట్టి అని అనుకోవచ్చు. నేను ఒప్పుకోను. బీఆర్ఎస్ తెలంగాణ అస్తిత్వం కోసం, టీఆర్ఎస్ తెలంగాణ అస్తిత్వం కోసం పుట్టినటువంటి పార్టీ. దానిలో తెలంగాణ అభిమానులు వేరే పార్టీలో ఉన్న వాళ్ళందరూ వచ్చినారు. కొత్తగా రిక్రూట్ అయినటువంటి తెలంగాణ అభిమానులు వచ్చినారు. వేరే వేరే వ్యాపకాలలో ఉన్నటువంటి వాళ్ళు. సో ఈ రాజకీయంగా తెలంగాణ అనేటువంటి అస్తిత్వానికి ప్రతీకగా టీఆర్ఎస్ అనేది వచ్చింది. ఇది కింది లెవెల్ వరకు పోయింది. మీరు ఎలక్షన్ ప్రచారంలో ఒక అమ్మాయి ఒక వీడియో చేసింది, ఒక ఊర్లోంచి ఒక పొలంలో నిలబడి ఒక వీడియో చేసింది. ఆ అమ్మాయికి ఏమి రాజకీయాలు తెలియదు, కానీ ఆ అమ్మాయి మాట్లాడిన మొత్తంలో తెలంగాణ అస్తిత్వం కూలిపోకుండా ఉండాలంటే చంద్రశేఖరరావు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నది. ఆమె కార్యకర్త కాదు. ఇప్పటికీ కూడా అట్లా కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే నేనేమంటున్నా, తెలంగాణకు టీఆర్ఎస్కి కార్యకర్తల బలం ఉన్నది, నెంబర్ 1. రెండోది, టీఆర్ఎస్కి లబ్ధిదారుల బలం ఉన్నది. లేకపోతే 42% 40% ఓట్లు రావు. అంటే 1% తేడాతో ఓడిపోరు. కాబట్టి మనం దాన్ని నిరాకరించడానికి లేదు, ఆ బలం ఉన్నది. మూడోది, తెలంగాణ ఆగమవుతుంది అనేటువంటి బాధ, ఆందోళన కొంతమందిలో కనబడుతున్నది. ఈ టైంలో వీళ్ళ ముగ్గురిని ఏకీకృతం చేసుకొని, వీళ్ళ ముగ్గురిని ఆకాంక్షలకు రిప్రజెంటేటివ్గా ఉండి, మేము వనకలేదు, మేము తొనకలేదు, మేము స్థిరంగా ఉన్నాము, మీకోసం కొట్లాడతాము అనేటువంటి భరోసా కల్పిస్తే సరిపోయింది కదా. ఇక్కడ బహుజన్ సమాజ్ పార్టీ, భారత రాష్ట్ర సమితి, ఈ రెండింటి పొత్తు ప్రభావం ఎట్లా ఉండవచ్చు? బీఆర్ఎస్ ప్లస్ అంటే ఇది టూ ఎర్లీ బుచ్చన్న. ఇద్దరు అవసరం కోసం పోయినారు. నాకు ఆశ్చర్యం వేసిందంటే ఎవరి అవసరం కోసం కలిశారు. ఇది అసెంబ్లీ చెప్పుకున్నది అసెంబ్లీ ఎన్నికలు కాదు, దీనిలో ఓడిపోయినా గెలిచినా పెద్ద ఫరక్ పడేది ఏం లేదు. అంటే ఇంత ఆతృత పడాల్సిన అవసరం లేదు కదా. ఎందుకంటే మీకు 5 నెలల టైం ఉంది మళ్ళీ పునరుజ్జీవం చేసుకోవడానికి, మళ్ళీ రంగప్రవేశం చేయడానికి. ఇది ఏదో ఒక స్వల్పకాలిక ప్రయోజనం కోసము వచ్చినటువంటి పొత్తుగానే నేను భావిస్తున్నాను, కానీ ఇది శాశ్వత పొత్తు అని నేను అనుకోవట్లేదు. దానికి రెండో కారణం ఏంటంటే బీజేపీ ఎప్పుడు కూడా శాశ్వత పొత్తులతోటి
ఇప్పటి వరకు బీఎస్పీ ఇప్పటి వరకు ఈ 30 ఏళ్ల ప్రస్థానంలో ఎక్కడ శాశ్వతంగా ఏ మనిషితో లేదు, ఏ మనిషితో దీర్ఘకాల కాపురం చేసినటువంటి కట్ అయిపోతుంది సందర్భం లేదు. ఎన్నికల వరకు మాత్రమే ఉంటుంది. నేను రెండు విషయాలు చాలా స్పష్టంగా మాట్లాడుకోవాలి. బీఎస్పీ అనేది తెలంగాణలో వేళ్ళు నూకునే అవకాశం లేదు అని మేము గతంలో మీతోటి కూడా 30 ఏళ్ల కింద కన్షీరామ్ గారు వచ్చిన సందర్భంలో కూడా నేను స్పష్టంగా రాశాను, మాట్లాడాను. ఎందుకంటే దానికి కారణాలు చెప్పాను. ఇది యూపీ కాదు, ఇది పంజాబ్ కాదు, ఇది బీహార్ కాదు. ఇక్కడ అస్తిత్వ ఉద్యమాలున్నాయి, ఇక్కడ వామపక్షాలున్నాయి, ఇక్కడ విభజన ఉంది, కులాల మధ్యలో అన్ని రకాల వర్గం ఉంది. వర్గం ఎంత బలంగా ఉందో కులం అంతే బలంగా ఉంది, ఉపకులాలు ఇంకా బలంగా ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో వీళ్ళందరూ, రెండవది బీసీ అస్తిత్వం కూడా ఎన్టీ రామారావు వచ్చిపోయిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో మీరు నాయకత్వంలో చూడండి, బీసీలకు ఒక బలమైనటువంటి వేదిక అయింది తెలుగుదేశం పార్టీ. నేను అప్పటి విషయాలు మాట్లాడుతాను. అటువంటి టైంలో అంటే ఒక వర్గ దృక్పథంతో ఉన్నటువంటి సాయుధ పోరాటం నుంచి మొదలుపెట్టి నక్సలైట్ ఉద్యమం దాకా వర్గ చైతన్యం అనేటువంటిది దళిత సామాజిక వర్గాల్లో, బీసీ సామాజిక వర్గాల్లో స్థిరపడిపోయింది. ఇటువంటి టైంలో కులం పేరుతో, బహుజనం పేరుతో, ఇంకో దాంతో ఇప్పటి ముచ్చట చెప్పట్లేదు నేను. ఒక చారిత్రకంగా నాకు అటువంటి అభిప్రాయంతో ఉన్నా నేను, వర్గ రాజకీయ అభిప్రాయాలతోటి, అదేవిధంగా డెమోక్రటిక్ ఫోర్సెస్లో ఉన్నటువంటి వీటితోటి ఒక 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 టిపికల్ ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ కూడా మీరు తెలుగుదేశం పార్టీ ఒక బీసీ అస్తిత్వాన్ని పైకెత్తినటువంటి పార్టీ తెలంగాణ ప్రాంతంలో. అటువంటి నేపథ్యంలో, అటువంటి రాజకీయ నేపథ్యంలో బహుజన సమాజ్ పార్టీ నిలబడదు అని అప్పుడే రాసినాను. 30 years బ్యాకే ఈ డిస్కషన్, ఈ చర్చ పెట్టి. కానీ 2 సంవత్సరాల క్రితం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చిన తర్వాత నాకు ఒక హోప్ క్రియేట్ అయింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లో 3 అంశాల ఆధారంగా నేను ఆ హోప్కి వచ్చినాను. ఒకటి, ఆయనకు నిజాయితీ ఉంది. డెఫినెట్గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక నిజాయితీతో కూడుకున్నటువంటి రాజకీయ నాయకుడు. 2, ఆయనకు ఒక సమగ్రమైన అవగాహన ఉంది. అవగాహన తెలంగాణ మీద, సామాజిక అంశాల మీద కూడా ఉంది, అంశాల మీద, మిగతా అంశాల మీద ఉంది. 3వది, ఆయనకు తెలిసినంత రాజకీయ చతురత, ఆయనకున్నంత రాజకీయ చతురత నేను చూసినటువంటి నాయకులకు ఎవరికి లేదు. అవునా? ఎస్. ఇన్నేళ్లలో లేకపోతే ఇవాళ ఎట్లా పొత్తు పెట్టుకుంటారు నిన్నటి దాకా తిట్టి? అంటే రాజకీయం వేరు, చతురత కూడా ఏముంది ఇప్పుడు అని. అదే కదా ప్రశ్న. చతురత వేరు, ఏముందని నీకు అనిపిస్తుంది, చాలా ఉందని ఆయనకు అనిపించవచ్చు. అదే నిజం కావచ్చు. చతురత అంటే ముందే తెలియదు కదా, వ్యూహం. చతురత కాదు, వ్యూహం అనుకో. అసెంబ్లీ ఎన్నికలు వ్యూహం అనుకో. ఎందుకు వ్యూహం అనుకో అంటున్నానంటే, ఇవాళ నాగర్ కర్నూలులో పోటీ చేస్తాను అంటున్నాడు. ఈ నేపథ్యంలో వస్తున్న వార్తలు ఏంటి? ఆయన సొంత నియోజకవర్గం, ఆయన జిల్లా, ఆయన ప్రాంతం, ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. మరి ఇది 3 నెలల కింద జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలియదా? 3 నెలల కింద అచ్చంపేటలో పోటీ చేయొచ్చు కదా, లేదా ఆలంపూర్లో ఆయన సొంత నియోజకవర్గం వేసి కదా. అక్కడ మీరు ఒకటి గమనించండి, అంటే రాజకీయ చతురత, వ్యూహం రెండు ఎట్లా ఉంటాయంటే, రాజకీయ నిజాయితీ, రాజకీయ ప్లెయిన్ పాలిటిక్స్ అంటేనేమో, అవును నా ఊరిది, నేను ఆలంపూర్లోనే చేస్తా, నేను ఇక్కడ పుట్టి పెరిగినోని, నీ బిడ్డను అని ఎన్నికలకు పోలే ఆయన. ఎక్కడికి పోయినాడు? ఒక 500 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆదిలాబాద్ మహారాష్ట్ర బార్డర్కు పోయినాడు. ఆయనకి ఏదో ఉంటుంది అక్కడ, క్యాలిక్యులేషను, బలము, బలహీనత, ఈ లెక్కలన్నీ ఉంటాయి. ఇవి ఎవరు ఊహించలే. అక్కడ పుట్టేనే పోలే. అసలు ఏ నాయకుడు కూడా ఆంధ్రప్రదేశ్ని 5 సంవత్సరాలు, కొత్త ఆంధ్రప్రదేశ్ని 5 సంవత్సరాలు రూల్ చేసిన చంద్రబాబు నాయుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఇల్లు లేదు. ఆంధ్రప్రదేశ్లో ఇల్లు లేదు ఆయనకి. ఆయన హైదరాబాద్లోనే ఉంది ఇల్లు. అక్కడ కిరాయి ఇంట్లో లింగంనేని గెస్ట్ హౌస్లో ఉన్నాడు ఆయన. కానీ 5 నెలలు సిర్పూర్ కాకినాడలో ఉన్న ప్రవీణ్ కుమార్ అక్కడ ఇల్లు కొనుక్కున్నాడు. ఇది వ్యూహం కాదా? ఇది రాజకీయంగా అక్కడ వ్యూహం అంటే ఫలితం ఉండాలి కదా. ఏమన్నా వ్యూహాలకు ఫలితాలు ఉండవు. చాలాసార్లు ఏమవుతుందంటే, ఒక లాంగ్ రన్ ఫలితం కోసం ఆశించి ఉండొచ్చు, తక్షణ ఫలితం ఇవాళ బీఆర్ఎస్లోకి పోవడం కూడా. నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏమిటంటే, అది బీఆర్ఎస్లో సమాధానం చెప్పుకోవాల్సిన విషయం. అసలు ఎవరికైనా ఏం అవసరం వచ్చింది ఇవాళ పొత్తు పెట్టుకోవడానికి? మీరు అన్నట్టు ఇదేది మీ భవిష్యత్తును మార్చదు, మీ 10 సీట్లతో దేశ భవిష్యత్తు మారదు. అందులో ఎన్ని సీట్లు వస్తాయో ఎవరికి తెలియదు. ఎప్పుడైనా సరే రాజకీయాలలో ఎత్తుగడ స్టెప్ ఎట్లా ఉండాలంటే, నిజంగానే ఈ 2 కలయికల వల్ల మన బలం పెరుగుతుంది అనుకుంటే స్టెప్ కలవాలి. నిజంగానే అసెంబ్లీ ఎన్నికల ముందు కనుక ఈ అవగాహన కలిగి ఉంటే, అసెంబ్లీ ఎన్నికలకు ఒక 6 నెలల ముందు కనుక కలిగి ఉంటే ఇంత డ్యామేజ్ జరగకపోవు. నెంబర్ 1.
ఇంత డ్యామేజ్ జరగకపోగా ప్రవీణ్ కుమార్ గారు 3 నెలలు టీఎస్పీఎస్సీ అనేటువంటి అంశం మీద మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ నాయకులని, మీ కొడుకులని, మీ కూతురు ఇంతమందిని బయటికి లాగాల్సిన అవసరం ఉండకపోయేది. దొరలు అనేటువంటిది ఇంత వచ్చేటువంటి అవకాశం ఉండేది. మీకు ఫామ్ హౌస్లో ఎన్ని ఎకరాలు ఉన్నాయో ప్రజలకు తెలిసే అవకాశం ఉండేది కాదు. ఇట్లా చాలా తప్పులని మీరు, చాలా రకాలైనటువంటి నిందలని మీరు, లేదా విమర్శలను ఇంకొక రకంగా చెప్పాలంటే మీరు అవాయిడ్ చేసిన వాళ్ళు అది మీ చతురత అనిపించుకునేటువంటి. కానీ అప్పుడు తన వాగ్దాటిని, తన దీన్ని పర్ఫెక్ట్గా పెట్టినటువంటి ప్రవీణ్ కుమార్ గారు మరి ఇప్పటి వరకు కూడా మీరు ఫోన్ చేసి ఆయన్ని పిలుచుకున్నారా, ఆయన ఫోన్ చేసి మీ దగ్గరకు వస్తా అన్నాడా తెలియదు. రెండవది, దీనివల్ల నిజంగానే సాధించేది ఎందుకు లేదు ఏమి అంటే మీకు ఉన్న టైం నిలగొట్టలేదు. మీ పొత్తుని హార్డ్ కోర్ దళిత బహుజన వాదులు మీరు సోషల్ మీడియాలో చూస్తున్నటువంటి దాన్ని బట్టి కానీ, మీతో కలిసి ప్రయాణం చేసినటువంటి భుజం కలుపుకొని ప్రయాణం చేసి ఈ దొర మదం అనచాలని మాట్లాడినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు మాజీలు కానీ, దళిత ముఖ్యమంత్రి డైలాగ్ కూడా వాడినరు వాళ్ళు కానీ, వీళ్ళు ఎవరు హర్షించట్లేదు. కానీ ఇది ప్రవీణ్ కుమార్కు ఉపయోగపడుతుంది లేదా బీఆర్ఎస్కు ఉపయోగపడుతుందని వాళ్ళు నమ్ముతున్నారు. అంటే బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధాంతాన్ని ఆయన ఇంప్లిమెంట్ చేస్తున్నాను, నేను కొత్తగా చేస్తున్నది ఏం లేదని చెప్తున్నాను. ఎందుకంటే కన్షీరామ్ గారు కూడా మీరు ఎట్లా పోతారో తెలియదు, ఏదో రకంగా పార్లమెంటుకు పోవాలి. పార్లమెంటు మాత్రమే ఈ దేశంలో మొత్తం ఒక దీన్ని నిర్మించేటువంటిది మాస్టర్ కీ అనేది రాజ్యాధికారం. మీరు ఆ కీ ఎక్కడి నుంచి తయారు చేసుకుంటారో ఎట్లా వస్తుంది అనేది మనకు సంబంధం లేదు. కాబట్టే యూపీలో అన్ని రకాల ప్రయోగాలు చేసినారు, మధ్యప్రదేశ్లో అన్ని రకాల ప్రయోగాలు చేసినారు, పంజాబ్లో ప్రయోగాలు చేసినారు, అన్ని చోట్ల చేసినారు. కానీ ఎక్కడ సక్సెస్ అయిన దాఖలాలు లేవు, ఒక యూపీలో మినహాయించి. యూపీలో అది కూడా ఒక రకరకాల చీలికల మధ్యలో, రకరకాల దీని మధ్యలో ఎవరిదో ఒక సహకారం, అక్కడ బీజేపీ లాంటి బలమైన పార్టీకి సంబంధించిన సహకారం కూడా తీసుకున్నాను. ఇప్పటికి కూడా నేను అదే చెప్తాను, ఇప్పటికి కూడా సైద్ధాంతికంగా బహుజన్ సమాజ్ పార్టీ మౌలిక సూత్రం ప్రకారమే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోతున్నాడు. ఆయన నిందించాల్సినటువంటి అవసరం లేదు, ఆయనను వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఆయన ఒక ఆ సిద్ధాంత సూత్రం మీదనే పోతున్నాడు. ఎందుకు అంటున్నానంటే ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తర్వాత బీఆర్ఎస్ఏ బలమైన పార్టీ. ఈ రోజుకు క్యాడర్ వైజ్ చూసుకున్నా, నంబర్ వైజ్ ఇన్ అసెంబ్లీ చూసుకున్నా, రిసోర్సెస్ వైజ్ చూసుకున్నా, ఏ రకంగా చూసినా బీఆర్ఎస్. కన్షీరామ్ గారు అప్పుడే చెప్పినాడు, ఎవరి దగ్గర రిసోర్సెస్ ఉంటే వాళ్ళతో పొమ్మని. దాని గురించి మనం వరి అవ్వాల్సిన అంటే ఇటు రిజర్వ్స్ ఇటువైపు వచ్చేసినట్లు అంతే. అంటే ఆబ్వియస్గా అది సిద్ధాంతం ఆ పార్టీది, ఆ పార్టీ సిద్ధాంతం. నెగోషియేట్ చేసుకొని 3 పార్లమెంట్లో 2 పార్లమెంట్లో తీసుకోండి అనుకోండి. రెండో వైపు నుంచి కేసీఆర్ కూడా, బీఆర్ఎస్ కూడా వాళ్ళ స్ట్రాటజీ మనం ఇందాక ముందు చెప్పుకున్న ఈ అంశాల వల్ల వాళ్ళకు నాయకత్వం లేకుండా పోతుంది కదా. వాళ్ళకు పోటీ చేస్తామని చెప్పినటువంటి నాయకులు, మీరు మన పక్కనున్న చేవెళ్ళనే తీసుకోండి, ఆయన సిట్టింగ్ ఎంపీ అక్కడ చేవెళ్ళలో 5 ఏళ్ళ నుంచి ఉన్నాడు. అంతో ఇంతో పైసలు ఉన్నాయి, పాపులారిటీ ఉన్నది రంజిత్ రెడ్డికి. ఆయన ఎందుకు దాక్కుంటున్నాడు, వద్దని ఎందుకు వద్దని చెప్తున్నాడు. సో అటువంటి చోట ఎవరో ఒకరు బీఎస్పీ నుంచి పెడతారు. ఇది బీఎస్పీకి ఉపయోగమే కదా, బీఎస్పీకి ఉపయోగమే కదా. తక్కువ ఖర్చుతో ఎక్కువ పాపులారిటీ ఉండడం, తక్కువ ఖర్చు, రకరకాల దీనిలో ఖర్చు భయం ఉండదు. ఒక పెద్ద పార్టీకి పోతే, రిసోర్సెస్ ఉన్న పార్టీకి పోతే ఇది వాళ్ళకు కూడా ఇజ్జత్గా సవాల్ కదా. వీళ్ళిద్దరు కలిసినా కూడా ఓడిపోతే కష్టం కదా మరి ఇప్పుడు. కాబట్టి డెఫినెట్గా ప్రవీణ్ కుమార్ గెలవాలని ఏ మార్గంలో అయినా సరే, నువ్వు ఫ్లైట్లో పోతావా, రైల్లో పోతావా, ఓకే. ఈ పొత్తు వరకు బాగుంది, మీరు బాగా అన్నమాట. ఒకవేళ బీజేపీ కాంగ్రెస్ వాళ్ళిద్దరి మీదనే ఫైట్ అనుకుంటే కనుక మరి వీళ్ళ భవిష్యత్తు ఎట్లా ఉండొచ్చు పొత్తుది? అంటే నేను వీళ్ళు విత్డ్రా అయితే తప్ప వాళ్ళ మధ్య మాత్రమే ఫైట్ ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే మీరు చెప్తున్న నగర్ కర్నూలులోనే అంత టైట్ ఫైట్ ఉన్నటువంటి నగర్ కర్నూలులో బహుశా 2 సీట్లు వీళ్ళకి వచ్చినట్టు. ఎంపీ లోక్సభ నియోజకవర్గ పరిధిలో గద్వాల్ ఒకటి, అలంపూర్ గద్వాల్ 2 వచ్చినాయి. అలంపూర్ గద్వాల్ 2 కూడా మాదిగలు ఎక్కువ ప్రాబల్యం ఉన్న పార్టీలు, దళితులు ఎక్కువ ప్రాబల్యం ఉన్నటువంటి పార్టీలు. అదేవిధంగా నాగర్ కర్నూలు కానీ, లేదా దాని పక్కన ఉన్న నిరంజన్ రెడ్డి గారి వనపర్తి కానీ, అక్కడ కూడా దళితులు ఎక్కువ ఉన్నటువంటి ఇది. అంటే ఒక బహుజన వాదం కూడా ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం అది. అచ్చంపేట కూడా. నేను ఒకరోజు నాగర్ కర్నూలులో బస్ స్టాండ్లో నిలబడి ఉన్న ఎక్కడో ఏదో ఎలక్షన్ స్టడీస్ సర్వేకి పోతే ఒక 10 నిమిషాలలో ఒక 20-30 మంది జమ అయినారు. దానిలో
ఊరికే మాట్లాడుతుంటేనే అందరూ అంబేద్కర్ రైట్లు దళితవాదంతో ఉన్నటువంటి వాళ్ళు, ఒక అడ్వకేటు, చెప్పు గుర్తుతోటి పోటీ చేసిన ఆయన ఒక ఆయన, వీళ్ళందరూ వచ్చినారు. అంటే చాలా చైతన్యం, మనకు కనబడని చైతన్యం ఉంటుంది మీకు నాగర్ కర్నూలు కాన్స్టిట్యున్సీలో. మీరు గమనించండి. అది మహేంద్రనాథ్ నుంచి ఉంది అక్కడ. మా కరీంనగర్లో లాగా ఉట్టిగానే తెల్ల చొక్కాలు వేసుకొని తిరగరు. ఓకే, ఉట్టిగానే వచ్చి మాట్లాడరు. వాళ్ళు చాలా లోతైనటువంటి అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. సో ఇటువంటి పరిస్థితులలో నేను ఇందాక చెప్పా, ప్రవీణ్ కుమార్కు బుర్ర ఉంది, స్ట్రాటజీ ఉంది, వ్యూహం ఉంది, చతురత ఉంది. దాన్ని వాడుకొని వాళ్ళందరినీ కనుక మొబిలైజ్ చేసుకుంటే నాకు తెలిసి దగ్గర దగ్గర 4 లక్షల ఓట్లు ఏమో దళితుల ఓట్లు ఉన్నాయని నాకున్న అవగాహన. దానిలో 2 లక్షలే తెచ్చుకొని 2 లక్షలే తెచ్చుకొని బీఆర్ఎస్ వాళ్ళు కష్టపడి పనిచేస్తే అసలు నిజానికి ఆయన అంటే బీఆర్ఎస్ నుంచే పోటీ చేస్తే ఇంకెక్కువ వచ్చేది ఓట్లు, అంటే ఈజీగా అష్యూర్డ్ ఇది ఉండేది. కానీ ఒక సిద్ధాంతం కూడా ఆయన ప్రమోట్ చేయాలనుకుంటున్నాడు కాబట్టి, ఏదో రకంగా పార్లమెంట్లో తన వాయిస్ వినబడాలనుకుంటున్నాడు కాబట్టి దట్ ఈస్ ద రైట్ డిసిషన్. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చెమటోడ్చి అయినా సరే ఆయన గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది. ఎందుకంటే ఇద్దరికి ఇబ్బంది, లేకపోతే ఇద్దరికి ఇబ్బంది కాదు. నేను కూడా చెప్తా, ప్రవీణ్ కుమార్ గారు గెలవకపోతే ఈ పొత్తు మళ్ళీ ఉండదు. కలిసి పనిచేస్తామనే మాట ఇప్పటివరకు అనలే వాళ్ళు, కేవలం సీట్ షేరింగ్ అంటున్నారు. నేను వాళ్ళకు కూడా సలహా ఇస్తున్నా, కలిసి పనిచేయండి. ఒక 3 ఏళ్ళు 2 ఏళ్ళు 5 ఏళ్ళు గెలిచినా ఓడినా. లేకపోతే ఇద్దరిని నమ్మరు జనం. బీఆర్ఎస్ను దళితులు నమ్మరు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని ఎవరు నమ్మరు పాలిటిక్స్లో. కొంతకాలం పనిచేయండి, కొంతకాలం దీర్ఘకాలం ఉండాలి. మీరు చెప్పేటప్పుడు ఏం చెప్తున్నారు? ఒకటి సెక్యులరిజం గురించి కలుస్తున్నామని చెప్తున్నారు, 2 సామాజిక న్యాయం కోసం కలుస్తున్నామని చెప్పారు. సరే, ఎలక్షన్ల ముందు ఏం మాట్లాడినారు? రాజకీయాల్లో అవన్నీ, రాజకీయాలు ఎప్పుడు కూడా గతం ఉండదు. రాజకీయాల్లో ఎప్పుడు గతం భవిష్యత్తే ఉంటుంది. ఏదైనా సరే భవిష్యత్తే. మీకు గతం ఉంటుంది రాజకీయాలు అంటే పొరపాటు. ఇవాళ నువ్వు పోటీ చేస్తున్నావు అంటే నీ భవిష్యత్తు కోసం పోటీ చేస్తున్నావు. లేదు ఇంకా త్యాగపురుషుడు అయితే నీ పార్టీ భవిష్యత్తు కోసం చేస్తున్నావు. ఇంకా గొప్ప రాజనీతిజ్ఞుడు దేశ భవిష్యత్తు కోసం పోటీ చేస్తున్నానని చెప్పాల్సింది. అంతే తప్ప నేను దీనికోసం ఈ రెండింటితో పాటు సామాజిక న్యాయం అన్నావు, సెక్యులరిజం అన్నావు, ఇంకొక చాలా ఆశ్చర్యకరమైన తెలంగాణ హక్కులను రక్షించుకోవడానికి అని కూడా. ఇవి చాలా మంచి 3 మంచి. దీనికోసము ఒక ఎన్నిక ఒక సీటే అక్కర్లా, ఒక 3 ఏళ్ళు పనిచేయండి. 3 ఏళ్ళు ఇద్దరు చిత్తశుద్ధితో పనిచేయండి, సింక్రనైజ్ అయి పనిచేయండి. డెఫినెట్గా మీ బలం ముందు. కానీ ఇద్దరు తెలివిగల వాళ్ళు, ఇద్దరు ఇండివిజువల్గా ఉండాలనుకునే పార్టీ అధ్యక్షులు, ఇండివిజువల్ ఆయనకు ఆర్ఎస్పీకి ఇండివిజువల్గా ఉన్న దెబ్బ ఉండే రకం కాదు, ఆయన ఉండే రకం కాదు. శాశ్వత మైత్రి కాదు ఇది, ఈ ఎన్నికల కోసం తీసుకొచ్చినటువంటి ఇది. వీళ్ళు నిజంగానే శాశ్వతమైతే ఇద్దరు అస్తిత్వాలు ముఖ్యమైతాయి. ఒక ప్రాంతీయ పార్టీతోటి ఒక తెలంగాణ నినాదంతో లేదా ఒక దీంతో మీరే విమర్శించిన ఆయనతో ఎన్ని రోజులు ప్రయాణం చేస్తారు? రెండోది మీరు అన్నట్టుగా కేసీఆర్ మైండ్లో ఏముందో అదే ఆ పార్టీ సిద్ధాంతం. మిగతా ఈ లెక్కలు పత్రాలు ఇవన్నీ సంబంధం లేదు. ఆయన నిజంగా కూడా చాలా అద్భుతమైన చాణక్యుడు. ఆయన చాలా మేధా సంపత్తి, చతురత కలిగిన రాజకీయ ఎత్తుగడలో ఈ దేశంలో ఎవరు పనికిరారు. అటువంటి ఆయన తన ఉనికిని కోల్పోయి ప్రవీణ్ కుమార్ ఉనికి పెరగాలని ఎందుకు కోరుకుంటాడండి? ఎట్లా అనుకుంటారు మీరు? శాశ్వతంగా కలిసి పనిచేస్తారు వీళ్ళిద్దరని? అదే అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఆయన అంటే కేసీఆర్ గారు పక్కన కూర్చున్న తన సొంత కొడుకు మాటనో సొంత కూతురు మాటనో కూడా విననే రకం కాదు ఆయన. మనం అనుకుంటాము వాళ్ళది నడదు, ఓన్లీ కేసీఆర్ది నడుస్తుంది. బయట చాలా మంది తెలియదు అది. కాబట్టి కేసీఆర్ గారు ఒక సింహం అనుకుంటే, ఆ సింహము తన మొత్తము అస్తిత్వాన్ని ఒక జింక పిల్లకి అప్పచెప్తుందని నేనైతే అనుకోను. అట్లా అనుకోవడానికి లేదు. రేవంత్ రెడ్డి మనం ఈ 2-3 నెలల పరిపాలన చూస్తే కనుక, సరే డైలాగ్ డెలివరీ అంతా వదిలేద్దాం, ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అది ప్రూవ్ చేసుకోవాలి అనే అది కనబడింది. పైగా నాకు ఇంకో గమనిక కూడా ఒకటి, బట్టి అండ్ రేవంత్ రెడ్డి ఇద్దరు ఫోటోలు పౌర సంబంధాల శాఖ నుంచో మన ఐఎన్బిఆర్ నుంచి వచ్చే ఐఎన్పిఆర్ నుంచి బట్టి ఫోటో డిప్యూటీ సీఎం ఫోటో రావట్లేదు. మీకెందుకు బాధ? అంటే అడుగుతూ ఒక పరిస్థితి కదా, బట్టి మాట్లాడలేదు కదా దాని గురించి. ఇప్పుడు మాట్లాడలేదు, మరి మీరు ఎందుకు మాట్లాడాలి, మనం ఎందుకు మాట్లాడాలి? అది బట్టి ప్రాబ్లం. రెండోది, కాంగ్రెస్లో ఎవరన్నా మాట్లాడినరా? అది కాంగ్రెస్ పార్టీ ప్రాబ్లం, అంతే కదా.
అనవసరంగా మనం అలా చర్చలోకి పోయి ఇది చర్చలోకి పోతే ఏమవుతుందంటే అవును రేవంత్ రెడ్డి తనను ప్రతిష్ఠింపజేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మనకేం సమస్య? చేస్తే తప్పేం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో హైలీ యాక్సెప్టెడ్ లీడర్గా రాలే రేవంత్ రెడ్డి. పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు మీకు తెలుసు, నాకు తెలుసు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి బయటకు వచ్చి పొట్టు తిప్పినాడు. ఎట్లా అయినాడో కూడా చెప్పినాడు. మనం దాన్ని రిపీట్ చేసుకోవాలి. రాజగోపాల్ రెడ్డి తిట్టనోళ్ళు ఎవరు, ఎట్లొచ్చిండో కూడా చెప్పినాడు అని చెప్పారు. చివరికి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేస్తామని అన్నప్పుడు 5 అపోజ్ చేసినారు, ఇంక్లూడింగ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. మిగతా పేర్లు నేను చెప్పాల్సిన అవసరం. ఇదొక చరిత్ర. అంటే ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చైల్డ్ అనే సంగతిని వాళ్ళు నమ్మలేదు కదా. కాంగ్రెస్ పర్సన్ అని అనలేదు. బట్టి ఒక మాట అన్నాడు నేషనల్ వాళ్ళ కోర్ కమిటీ వాళ్ళ ముందట, ఐఎమ్ ఇన్హరెంట్ కాంగ్రెస్ మ్యాన్ అన్నాడు. కాంగ్రెస్ వారసత్వంగా కాంగ్రెస్లోకి వచ్చినటువంటి వారిని నేను అని అన్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదే అంటాడు. ఆయన ఏ పార్టీ లోపల ఎన్ఎస్యుఐ నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చి రాజగోపాల్ రెడ్డిని నేను ఒప్పుకోను. పొన్నం ప్రభాకర్ని ఇన్హరెంట్ కాంగ్రెస్ మ్యాన్ అంటాం. ఎందుకంటే ఆయన మొదటి స్టెప్ నుంచి కాంగ్రెస్ జెండా పట్టుకొని వచ్చినాడు. సో ఇప్పుడున్న మంత్రులలో సీతక్క, కొండా సురేఖ మినహా, కొండా సురేఖ కాంగ్రెస్ అయినప్పటికీ వైఎస్ఆర్, మళ్ళీ ఇంకోటి, మళ్ళీ టీఆర్ఎస్, మళ్ళీ వీళ్ళు మినహా మిగతా వాళ్ళందరూ సాలిడ్ కాంగ్రెస్ మెన్ కదా. వాళ్ళు నిర్ణయించుకుంటారు. రేవంత్ రెడ్డి అనే పర్సనాలిటీ లేకుంటే కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది కాదు, డెఫినెట్గా వచ్చేది కాదు. అతను సొంత అది ఎప్పుడు రియలైజ్ అయినారని అదే చెప్పబోయాను. ఎలక్షన్స్ అయ్యేసరికి రేవంత్ రెడ్డి ఎమర్జ్ అయినాడు. వీళ్ళు వేలు పెట్టడానికి వీళ్ళైనంతగా ఎమర్జ్ అయినప్పుడు ఈ ఇన్హరెంట్ కాంగ్రెస్ కోట్ వాళ్ళను కూడా కలుపుకొని పోవాలని అనుకొని ఎలక్షన్ క్యాంపెయిన్ నుంచే మొదలుపెట్టి ఇద్దరి ఫోటోలు ఈక్వల్ సైజులో, ఈక్వల్ సైజే కాదు, ఈక్వల్ పిక్సెల్లో కూడా వేసి పోస్టర్లు పెట్టుకున్నారు. ఎందుకో మరి, అంటే ఎందుకో కూడా కాదు, డెఫినెట్గా 3 ఏళ్ళు అయింది, 100 రోజులు అవుతుంది. 100 రోజులకు కూడా రేవంత్ రెడ్డి ఎమర్జీ కాకపోతే నెక్స్ట్ 100 రోజుల్లో ఆయన పక్కకు పెట్టవచ్చు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్ను బట్టి బట్టికి వాయిస్ రావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి వాయిస్ రావచ్చు, పొన్నం ప్రభాకర్ కూడా వాయిస్ రావచ్చు. కాబట్టి ఇవాళ ఆయన నేను ముఖ్యమంత్రిని, నా ప్రభుత్వం, మీరు మాట్లాడేటప్పుడు కూడా చూడండి, నా ప్రభుత్వము, నేను ముఖ్యమంత్రిని, నా జోలికి వస్తే బిడ్డ తొక్కి పడేస్తా, పేగులు మెడక ఎవడన్నా తిరగబడితే చంపేసి పొట్ట చీల్చి పేగులు మెడకేసుకుంటా అనే మాట మాట్లాడుతున్నాడు. ఈ ధైర్యము, ఈ రకమైనటువంటి మనకు దానిలో చాలా ఒక ముఖ్యమంత్రి స్థాయి కాదు అని అనిపించినప్పటికీ కూడా రేవంత్కి అది అవసరం. ఎస్టాబ్లిష్ అవ్వడానికి అది అవసరం. ఆయనేమి మామూలుడు కాదు కదా. ఆయన కూడా కేసీఆర్ దగ్గర ఆయన కూడా కేసీఆర్ దగ్గర కొంత, చంద్రబాబు నాయుడు దగ్గర కొంత, ఇవన్నీ నేర్చుకున్న మనిషే కదా. సో ఇవాళ అట్లాంటి అగ్రెసివ్ ఫేస్ అండ్ అగ్రెసివ్ వాయిస్ అండ్ అగ్రెసివ్ టోన్ అండ్ అగ్రెసివ్ యాక్షన్ లేకపోతే ఎవరో అక్కర్లే, కాంగ్రెస్లోనే అవలంబించేస్తారు ఆయన. ఇంకో మాట అన్నాడు ఆయన, లోక్సభ ఎన్నికలు రెఫరెండం అన్నాడు. ఎంత గట్స్ అవి. నేను అనుకోవడం ఆయన అనకూడదు, మళ్ళీ అనడు, రిపీట్ చేయాల్సిన అవసరం లేదు, అనకూడదు, ఏదో ఆవేశంలో రెఫరెండం అనే మాట అనలే ఆయన. నా పరిపాలన చూసి ఒకటేయండి అని అన్నాడు. రెఫరెండం అని అనలేదు. చిట్చాట్లు బయటికి వీడియో రాలేదు. అది నేను గమనించిన దానిలో అయితే బహుశా ఫైన్. మీ ఇప్పుడు మన ఛానల్స్ ఏం చేస్తాయంటే రెఫరెండం అన్నాడు. ఇది కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే, రేపు ఎవడన్నా వచ్చి ఇప్పుడు 6 గ్యారంటీలలో ఒక గ్యారంటీ అమలైంది, ఎవరైనా వచ్చి ఇంకా కడమ 5,000 అని అడుగుతున్నారా? నిరుద్యోగులు వచ్చి 3,500 ఏవి సార్ అని అడుగుతున్నారా? లేదు రైతులు వచ్చి రైతు భరోసా ఏదని అడుగుతున్నారా? ఏవైతే ఆయనకు చేయగలిగే వసతి సౌలత్ ఉందో అవి చేస్తున్నాడు. మిగతా 2 లక్షల రుణమాఫీ నెక్స్ట్ డే చేస్తామని అందరూ చెప్పినారు. నేను మళ్ళీ చెప్తున్నా, నెక్స్ట్ ఇయర్ వరకు కూడా చేయలేరు. ఎందుకంటే అది అత్యధిక భారం పడే అటువంటి 38,000 కోట్లు. ఒకవేళ 38,000 సరే అనుకుందాం,
రేపు మెట్రో రైలో ఇంకోటో లేకపోతే ఇంకేదన్నా వచ్చినప్పుడు 38 కోట్లు ఏదైనా భూమి అమ్మో జాగా అమ్మో ఇక్కడికి వెళ్ళి 38 కోట్లు తీసుకొస్తారు. లేకపోతే ఇప్పుడు తీసుకొస్తున్నటువంటి బీఆర్ఎస్ మిందది ఎల్ఆర్ఎస్ లాంటిది ఏదో ఉన్నది, దానిలో 20,000 కోట్లు వస్తాయట. ఇంకో 10,000 కోట్లు ఎడకలు తెచ్చి ఇచ్చేస్తారు. అది సమస్య. చెప్పిండు ఆయన కానీ 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 మహిళలందరికీ మీరు మళ్ళీ ఒకసారి చదవండి, 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వగలుగుతారు? అసలు ఇవ్వాల్సిన అవసరం ఉందా? నేను అంటున్నాను ఎందుకు ఇచ్చిరో ఆ గ్యారెంటీ. అది కర్ణాటకలో ఒక హైప్ తెచ్చుకోవడం కోసం. కర్ణాటకలో ఇన్ని లేవు, కర్ణాటకలో రైతు బంధు లేదు కాబట్టి వాళ్ళు రైతు భరోసా పెట్టిండ్రు. మీరు గదే రైతు బంధు గదే పైసలు ఇస్తామంటే అయిపోయేది. దానికి అదనంగా అన్నారు. మీరు అదనంగా అన్నప్పుడు మరి అదనంగా ఇవ్వాలి కదా. ఇవాళ మనము నువ్వు నేను మాట్లాడుతున్నావు, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నావు, బీజేపీలో అయితే అది బండి సంజయ్ అయితే ఫ్యాన్ అయిపోయినాడు రేవంత్ రెడ్డికి, అది వేరే సంగతి. కానీ మనం వీళ్ళు ఎవరైనా మాట్లాడితే రాజకీయంగా మాట్లాడుతున్నాం, మేము 100 రోజులు అయింది కదా, కానీ మీరు ఒక్క రోజునే ఇస్తామన్నారు కదా. సరే ఫైన్, నిజంగా కూడా రాజకీయాల్లో సాధ్యం కాదు. రేపు రెఫరెండం అనేది కూడా రేపు రాజకీయాలు ఇమ్మీడియట్గా నువ్వు అన్నావు కాబట్టి నువ్వు ఏదో అఫిడవిట్ ఇది నువ్వు ఇమ్మీడియట్గా అట్లే ఉండదు. ఇది కార్యకర్తలను బూస్ట్ చేయడానికి, కాంగ్రెస్ పార్టీని బూస్ట్ చేయడానికి, ఓవరాల్గా ప్రజలకు రీచ్ అవ్వడానికి ఒక ఛాలెంజ్ చేస్తుంటారు. రేవంత్ రెడ్డి మనం గత ప్రభుత్వానికి ఇప్పటికీ మనం పబ్లిక్లో నేను తిరిగి తెలుసుకున్నది కూడా, మేము మంత్రిని పోయి కలవచ్చు, ముఖ్యమంత్రిని పోయి కలవచ్చు, ఇది అది ఒకటి ఎందుకు విజిబిలిటీ అనేది ఒకటి కనబడుతున్నది. ఓ పని జరుగుతుంది, సమీక్ష జరుగుతుంది మీడియాలో. నువ్వు నిజంగానే కలవగలుగుతావా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని నిజంగానే కలవగలిగే వాతావరణం ఉందా? మరి నేనైతే నేను ప్రయత్నం చేయలేదు. మీడియా వాళ్ళు చెప్తున్నారు, జనరల్గా మీడియా వాళ్ళకు కూడా పోతున్నారు. ఆయన కలిసినప్పుడే కలుస్తాడు ఎవరైనా, ఏ ముఖ్యమంత్రి అయినా. ముఖ్యమంత్రి ఆయన ఏ ముఖ్యమంత్రి అయినా వాళ్ళు కలవాలనుకున్నప్పుడే కలుస్తారు. కోవిడ్ టైంలో మీ జర్నలిస్టులు కలిసినంత ఈజీగా కేసీఆర్కి ఎవరు కలవలే. 20 ప్రెస్ కాన్ఫరెన్స్లు 10 ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టిండు. పేర్లతో ఏం బుచ్చన్న ఏం రాహుల్ అని మాట్లాడేంత చనువు ఏ ముఖ్యమంత్రికి ఉండదు. నేనేమంటున్నా అంటే, అధికారంలో ఉన్నప్పుడు కలుస్తామని లేకపోతే యాక్సెసిబుల్గా ఉంటామని నువ్వు ఆ బిల్డింగ్ని ప్రజాభవన్ చేసినావు, కానీ మీరు ప్రజల్లో ఉండి మీ ఇల్లును కూడా ప్రజాభవన్ చేయాలి కదా. మీరు యాక్సెసిబిలిటీ అంటే ఒక సామాన్యుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారండి. నేనేమంటున్నా అంటే నిజంగా కూడా ఎట్లా అప్రోచ్ కావాలనేటువంటిది ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఎవరిని కలిస్తే మిమ్మల్ని కలవడానికి ఉంటుంది అనేది ఎస్టాబ్లిష్. సరే అయినప్పటికీ కూడా ఒక మార్పు అయితే స్పష్టంగా ఉన్నది, దానిలో మనం డిస్ప్యూట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈ మార్పు రేవంత్ రెడ్డిని ఒక ప్రజానాయకుడిగా ఎమర్జ్ చేసేటట్టుగా ఉన్నదా, లేదు ఒక ప్రొఫెషనల్గా ఉండే ఒక ముఖ్యమంత్రి లాగానే ఉందండి? ఇప్పటివరకు అయితే ఒక ప్రొఫెషనల్గా ఉండే ముఖ్యమంత్రి లాగానే ఉన్నది. ఆయన ఈజీగా యాక్సెస్లో ఉన్నాడనేది నేనైతే అనుకోవడం లేదు. బట్ సార్ అట్లా ఉంటుంది కూడా వాతావరణము. ఏ రోడ్ల మీద పోడు కదా ముఖ్యమంత్రి. సో కలవడం అంటే ఒకటి. బస్ జర్నలిస్టులకు మీటింగ్ పెట్టినారు మొన్న రవీంద్ర భారతిలో. ఆయన వస్తాడా ఒక అవార్డు ఇవ్వడానికి అనుకుని వచ్చినాడు. ఏ ప్రోగ్రాంకి రాకుండా గుర్తుపెట్టు వచ్చి లేటుగా వచ్చినాడు. సరే ఆయన చెప్పినాడు కూడా, జనం లేరు కాబట్టి నేను కొద్దిగా లేటుగా రావాల్సి వచ్చింది, చాలా గొప్ప వాళ్ళని చూస్తున్నా ఇక్కడ ఇవన్నీ ఎందుకండి, అక్కడ నిలబడినాం మేము, అటు పోతున్నాం. ఎందుకంటే అప్పుడే నేను కూడా ఇట్లా విషయంగానే ఇమ్మీడియట్గా వచ్చి చేసి డాష్ మీద దాకా తీసుకొని మాట్లాడుతుంటే తీసుకుపోయి అంటే అటువంటి ఒక చొరవ, అటువంటి ఒక ఇది డెఫినెట్గా ఉంటుంది రేవంత్ రెడ్డికి. ఎందుకంటే ఆయన ఒక యువ నాయకుడు. రెండవది ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఆయన ప్రాంతీయ పార్టీ అయితే ఆయన అట్లా ఉండడు. ఆయననే ఇదిగా ఉంటాడు. ఎందుకంటే ఎవరికి కోపం వచ్చినా కూడా ఆయనకి ఇబ్బంది కాబట్టి అందరినీ కలుపుకొని పోతాడు. డెఫినెట్గా కలుపుకొని పోవాల్సింది, దాని డౌట్ ఏం లేదు. కానీ పరిపాలనలో రేవంత్ రెడ్డి ప్రజలు తనను నమ్మి ఓటేసిండు కాబట్టి ఏదో చేద్దామనే తాపత్రయం చాలా ఎక్కువ. అంటే ఒకటి, రాజకీయ నాయకులకు మొదటి ప్రాధాన్యం ఎట్లా, ఏ రాజకీయ నాయకుడైనా సరే తను ఎట్లా స్థిరపడాలనేది ఉంటుంది. ఇది నెంబర్ 1. ఇప్పుడు రేవంత్ రెడ్డిలో అది కనబడుతుంది. ఈ స్థిరపడే దానిలో భాగంగానే మీరు ముందు అడిగిన ప్రశ్న బట్టి విక్రమార్క కూడా స్థిరపడకుండా ఉండాలనేటువంటి ప్రయత్నం ఉంటుంది. ఇద్దరు స్థిరపడితే ప్రమాదం, ఒకళ్ళే స్థిరపడాలి. అవును, అది 100% వాస్తవం. రెండోది, ప్రజల్లో ఉండడానికి, ప్రజలను మెప్పించడానికి, ప్రజల్లో ఒక హోప్ క్రియేట్ చేయడానికి. ఎందుకంటే తలకు మించిన భారం ఉన్నప్పటికీ కూడా అది బరువు అని కనబడకుండా ఉండడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. దానిలో ఎటువంటి అనుమానం లేదు. ఆయన ప్రజల్లో ఉంటున్నాడు, ప్రజల్లో ఉండడానికి తన వ్యూహాన్ని చెప్తున్నాడు.
ప్రజలకు కావాల్సినటువంటి అంశాలను ఇంప్లిమెంట్ చేయడానికి నేను అనుకోవడం ఈ ఈ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేంత వరకు అన్ని సాటిస్ఫై చేసినాడు అనేటువంటిది ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా. నిజానికి చాలా అది ఇంపార్టెంట్ కూడా. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకత రావడంలో ప్రధానమైనటువంటి ఒక కారణం ఏంటంటే ఉద్యోగాల భర్తీ డిలే చేయడం. అప్పటికే గ్రూప్ 1 బదనాంలో ఆ గొడవలో మనం పోవాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి 3 నెలల్లో 25,000 30,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్తున్నాడు. 30 అని చెప్పండి. నిజానికి 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదు, ఆయన ఇవ్వలేదు. ఇందులో కొన్ని ఉద్యోగాలు 3 ఏళ్ల కింద ఇవ్వగలిగేటివి. సెలెక్షన్ అయిపోయి పరీక్షలు అయిపోయి రిజల్ట్స్ వచ్చి 3 సంవత్సరాలు అయినవి కూడా ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తున్నా, 3 years అయినవి కూడా ఉన్నాయి. అయినా సరే వాటిని ఇవ్వలేకపోయినారు. ఇది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒకటే కాదు, అది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అయి ఉండొచ్చు, అది గురుకులాలు అయి ఉండొచ్చు, ఇవాళ వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలలో గురుకుల డిగ్రీ కాలేజీలు అయి ఉండొచ్చు, స్కూల్లో అయి ఉండొచ్చు, లేదా పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా అయి ఉండొచ్చు. మరి ఈయన ఎందుకు ఇవ్వగలిగినాడు 3 ఏళ్లలో? ఆయన ఎందుకు ఇవ్వలేకపోయినాడు 3 సంవత్సరాల్లో? 3 నెలలలో కాంగ్రెస్ ఎందుకు ఇవ్వగలిగింది? ఎందుకనంటే వాళ్ళు పట్టించుకోలేదు. చిన్న సమస్య వచ్చింది రిక్రూట్మెంట్ బోర్డులు అన్నిటికీ, అది గురుకుల బోర్డు అయినా పోలీస్ రిక్రూట్మెంట్ అయినా ఒక చిన్న సమస్య ఏంటంటే కోర్టులో ఈ రిజర్వేషన్లు ఉమెన్ రిజర్వేషన్స్ ఇష్యూలో పిల్లలు కోర్టుకు పోయినారు, ఎవరో పోయినారు. అవునవును. దాన్ని సుప్రీంకోర్టు దాకా తీసుకుపోయినారు. నిజానికి వాళ్ళు అడిగింది ఏంటంటే ఏవైతే చట్టబద్ధ రిజర్వేషన్లేమో హారిజెంటల్గా ఉంటాయి, వెర్టికల్గా ఉంటాయి, ఇవి హారిజెంటల్గా ఉండాలి అని చెప్పినారు. అది గవర్నమెంట్ GAD ముఖ్యమంత్రి గారికి చెప్పి ఒక డిసిషన్, అడ్మినిస్ట్రేటివ్ డిసిషన్ తీసుకోవాలి. ఇది 3 రోజుల పని. ఈ 3 రోజుల పనిని 3 సంవత్సరాలు పెండింగ్లో పెట్టడం వల్ల 30,000 ఉద్యోగాలు ఆగిపోయాయి. అంటే గవర్నెన్స్ అంటే అది. సో ఆయన ఏం చేసినాడు, ఈయనకు చూపించుకోవాలి కదా, నేను నిరుద్యోగులకు ఒక ఆన్సరబుల్గా ఉండాలి కదా. సరే వాళ్ళు ఇచ్చిన ఆ షెడ్యూల్ ఏదో క్యాలెండర్ పక్కకు పోయింది, అదేమి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు, అది మర్చిపోయిన జనం. అది కాదు, మళ్ళీ చెప్తున్నా, అది కాదు. కానీ ఇవాళ తృప్తిగా అనుకున్నారంటే 30,000 అయితే చేసిండు కదా, వేల మందితో లైవ్లో వచ్చినాయి ఉద్యోగం. రెండవది మేము ఫస్ట్ రిక్రూట్మెంట్ చేసినప్పుడు ఒకటే రిక్రూట్మెంట్లో 1000 మందికి 1053 బహుశా ఇంజనీర్ పోస్టులు ఇచ్చినాం. నేను అప్పుడు ఉన్న ప్రభుత్వంకి ఏం చెప్పినంటే, ఫస్ట్ తెలంగాణ వచ్చినాక 3 నెలలు 6 నెలల్లో 1 yearలోనే జరిగిన ఇది కదా, మీరు రవీంద్ర భారతిలోనూ ఇంకెక్కడో పెట్టండి, అక్కడి అసలు ఎవరు వినలేదు. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఇప్పటివరకు ఇచ్చిన ప్రతి రిక్రూట్మెంట్ అపాయింట్మెంట్ లెటర్స్ స్వయంగా ఆయననే ఇచ్చి మా వల్ల మీకు ఉద్యోగాలు వచ్చినాయి గుర్తుపెట్టుకోండి. 30,000 కుటుంబాలకు 30,000 కుటుంబాలని డైరెక్ట్. కానీ రేపు గ్రూప్ 2 చదివే పిల్లలకి కూడా, గ్రూప్ 1 చదివే వాళ్ళకి కూడా, నిరుద్యోగులు కూడా ఒకటి జరుగుతుంది కదా, సానుకూల అంశం కదా. అది మైండ్లో అంటే చాలామంది మానసిక స్థితిని, పాత మానసిక స్థితి నుంచి ఒక ఆశావహమైనటువంటి స్థితికి తీసుకుపోతుంది కదా. అది రేవంత్ రెడ్డి ఉన్నటువంటి విజయం, అది రేవంత్ రెడ్డి తీసుకొచ్చుకున్నటువంటి, అంటే ఒక సెక్షన్ని సాటిస్ఫై చేస్తున్నాడు కదా. ఇవాళ ఇచ్చిన న్యూస్ పేపర్లలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అయితే అయిపోయింది, గ్రూప్ 3 ఇవన్నీ డేట్లు, ఎగ్జామ్స్, షెడ్యూల్స్ ఇచ్చారు కదా. ఏ నిరుద్యోగైనా కోరుకునేది ఏంటంటే ప్రాసెస్ జరగాలి, కనబడాలి. నాకు వస్తుందా రాదా వేరే సంగతి, జరుగుతుంది. ఇప్పుడు వచ్చే మొత్తం ఉద్యోగాలు కలిపి కూడా 3,000 ఉండకపోవచ్చు, 10,000 ఉండకపోవచ్చు. కానీ దాని ఇంపాక్ట్ 3 లక్షల మంది మీద ఉంటుంది, 30 లక్షల మీద ఉంటుంది. 3 లక్షల కుటుంబాలు అని అంటే కనీసము 1,000 గ్రామాలు, 1 కోటి ఓట్లు అయ్యే అవకాశం ఉంటుంది, బంధువులు మిత్రులు. కాబట్టి ఇది రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, సక్సెస్. రెండోది ఏదో అంటారు చూడు, అంటే ఒకళ్ళు పెట్టిన దానిలో ఇంకొకరు వచ్చి రైతు సదస్సులు, రైతు ఏదో వేదికలు కట్టినారు. 2,100 3,000 రైతు వేదికలు కట్టినారు. అద్భుతమైన ఆలోచన, దాన్ని ఒప్పుకోవాలి. అన్ని ఊర్లలో ఇప్పుడు రైతు వేదిక ఉన్నది. కానీ మీరు ఎప్పుడైనా రైతు వేదికలను ఈ 5 ఏళ్లలో 10 ఏళ్లలో వాడుకున్నారా? ఎప్పుడు వాడుకోవాలి. నిన్న తుమ్మల నాగేశ్వరరావు, నిన్న రేవంత్ రెడ్డి మొత్తము లైవ్ టెలికాన్ఫరెన్స్ పెట్టి 30,000 22,000 గ్రామాల రైతులతో డైరెక్ట్ మాట్లాడగలిగినాడు కదా. ఏం ఇంపాక్ట్ అది, మీరు ఎందుకు చేయలేకపోయినారు? అంటే ఇక్కడ సమస్య ఏమిటంటే మీరు యాక్టివ్ గవర్నెన్స్లో లేరు, ఈయన యాక్టివ్గా ఉన్నాడు. మీరు చేసిన వాటన్నిటిని ఇప్పుడు ఆయన ఇది చేసుకుంటూ పోతున్నాడు. సో ఈ తేడా అయితే ఖచ్చితంగా ఇది రేవంత్ రెడ్డికి ఉపయోగపడుతుంది, కాంగ్రెస్ పార్టీ. దీని ప్రభావాలు కూడా ముందు ఉంటాయి. దీని ప్రభావం ఉండొచ్చు, పని చేసిన ప్రభావం ఉండదు. ఇప్పుడు మీరు ఒకటి వచ్చాన, పని చేయకపోవడం వల్ల ఓడిపోయినారని అంటున్నారు కదా మీరు.
మరి పని చేసినప్పుడు ప్రభావం ఉంటుంది కదా, మరి అది డెఫినెట్గా మంచి ఆలోచన. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాస్తవానికి వాళ్ళ మనం మాట్లాడింది ఒక ఫస్ట్ ఎపిసోడ్ మాత్రమే. ఇది మనం ఇంకొక వారం 10 రోజులు గ్యాప్ తీసుకుందాము. లోక్సభ ఎన్నికల పర్సెప్షన్ ఎట్లా ఉన్నది, ఏ అంశాలు ప్రభావితం చేయబోతున్నాయి అనేది కూడా మాట్లాడదాం సార్. అది థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ రైట్. తెలంగాణ రాష్ట్రంలో ఈ 3 నెలల కాలంలో కేసీఆర్, విపక్షంలో ఉన్న కేసీఆర్, అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి, కొత్త పొత్తులు, వాటి వెనుకున్న కారణాలు ఏమిటో మాట్లాడినాం. ఇందాక చెప్పినట్టుగా లోక్సభ ఎన్నికల పైన మరొక ఎపిసోడ్ మరింత లోతుగా, ఈలోపు ఎందుకంటే సారు బయట తిరిగి వస్తారు, జర్నలిస్టుల కంటే ఎక్కువ తిరుగుతారు కాబట్టి ఓ రిపోర్ట్ తీసుకొని వస్తారు, మళ్ళీ అప్పుడు మాట్లాడదాం. థ్యాంక్ యూ.